అందరికీ కూడా మరొకసారి నేను మళ్ళీ ఒకసారి కూడా నేను మీ అందరికీ వివరిస్తున్నాను. 22,86,000 రూపాయలు మనము నిర్ణయించుకున్న మాట. దీనికి ఎవరైనా అక్కడ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. 22,86,000 అనేది మా బేస్ ప్రైస్. దీనికి ఎవరైనా ముందుకు వస్తారా, దీనిపైన పాట పడతారా అనేది చూడండి. మన వెంటనే వస్తుంది. 22,86,000 ఎవరైనా ముందుకు వచ్చేది ఉంటే మేము అవకాశం ఇస్తాము. ఈ రేటు రాంది మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందుకు వెళ్ళడం జరగదు. 22,86,000 అనేది కనీసం మొత్తం. ఇది రాకపోతే ముందుకు వెళ్ళడం అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఎవరైనా ముందుకు వచ్చేది ఉంటే చెప్పండి. ఒకవేళ వారి మధ్య కూడా కాంపిటీషన్ ఉన్నప్పుడు యథావిధిగా మళ్ళీ వేల మాట కంటిన్యూ చేస్తాం. $22,86,000 ఆలోచించుకోండి. ఓకే చేస్తాము, బట్ మా మినిమం ప్రైస్ వస్తేనే కంటిన్యూ చేస్తాం. మళ్ళీ 22,86,000 రావాలి స్టార్ట్ చేసినంత మాత్రాన. అది రాకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయలేము. ఒకవేళ మీరు చేయమంటే సో 1,00,000 నుంచి నేను స్టార్ట్ చేస్తాను, ఇబ్బంది ఏం లేదు. బట్ 22,86,000 రాకపోతే మాత్రం ఫైనాన్షియల్ లాస్ వచ్చేటట్టు ఎవరు కూడా చేయరు, అది ఎంకరేజ్ చేయరు కూడా. ఒకవేళ నేను పంపించినప్పటికీ దానివల్ల ఉపయోగం ఉండదు, నేను ముందే చెప్తున్నాను. ఏదైతే మనం కలెక్టర్ గారు అప్రూవల్ తీసుకున్నామో అదే పెట్టడం జరిగింది. అదే సార్ లాస్ట్ ఇయర్ ఎంత ఉంది? లాస్ట్ ఇయర్ 1 ఇయర్ సార్, ఇప్పుడు 9 మంత్స్ 25 lakhs 1 ఇయర్ సార్. అదే 1 ఇయర్ అదే 1 ఇయర్ కు 25 lakhs అనౌన్స్ చేశాం. మనం యాక్చువల్గా 10% ఉంటుంది కదా సార్. లేదు కౌన్సిల్లో రిజల్యూషన్లో మనం 50% అనౌన్స్మెంట్ చేయడం అనేది కూడా జరిగింది. బట్ మన కలెక్టర్ గారు అప్రూవల్ తీసుకున్నాం కాబట్టి 20%, ఆ 20%కే మనం చేశాం. ఎవరు కూడా దానికి రారా? సో 1,00,000 నుంచి నేను పాట స్టార్ట్ చేస్తాను. ఖచ్చితంగా మా బేస్ ప్రైస్ వచ్చేంత వరకు కంటిన్యూ చేస్తాను. ఒకవేళ రాని పక్షంలో కలెక్టర్ గారికి ఇప్పుడు మీరు అన్న ప్రకారం నేను ఎవరు ఫైనల్గా థీమ్ బార్ అవుతారో వాళ్ళకు ఇలా మనం డిసైడ్ చేస్తాం, ఇలా వచ్చింది అని ఫర్దర్ ఆర్డర్స్ కోసం నేను ఫైల్ పంపిస్తాను. ఇన్ కేస్ సార్ అప్రూవల్ ఇచ్చినప్పుడు అతనికి ఇవ్వడం జరుగుతుంది, లేదంటే మున్సిపల్ సిబ్బందితోటే మేము కంటిన్యూ చేస్తాం కూడా. ఇది కూడా చాలా క్లియర్. ఒకసారి మళ్ళీ టెండర్ పెట్టమని చెప్పేసి కూడా ఒక ఆప్షన్ కూడా అడుగుతాము. ఫైనాన్షియల్ లాస్ అనేది ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు. సో మన సిబ్బందితోటైనా చేయమని చెప్పి చెప్తారు, లేదా మళ్ళీ ఇంకోసారి అయినా మీరు రీకండక్ట్ చేయండి అని చెప్తారు, మూడోసారి కూడా, లేదా ఆ వ్యక్తికైనా ఇవ్వచ్చా అని చెప్పేసి నేను అడుగుతాను. 3 ఆప్షన్స్ పెట్టి ఫైల్ పంపిస్తాను. ఇది పత్రికాముఖంగా కూడా నేను చెప్తున్నాను క్లియర్గా. ఏది ఏ ఆర్డర్స్ ఇస్తే దాని ప్రకారం కంటిన్యూ అవడం జరుగుతుంది. బట్ ఒకటి మాత్రం నిజం, ఫైనాన్షియల్ లాస్ అనేది ఎవరు కూడా ఒప్పుకోరు. ఎవరైనా ఇప్పుడు కూడా 22,86,000 ఎవరైనా వచ్చేది ఉంటే చెప్పండి, మనం అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఎవరైనా ఉంటే చెప్పండి. ఒకటోసారి నేను అడుగుతున్నాను అందరికీ, మళ్ళీ మొదటిసారి అడుగుతున్నాను. ఇంకెవరైనా ఉంటే చెప్పండి, చాలా క్లియర్గా సమయం ఇస్తున్నాను. రెండోసారి మళ్ళొకసారి అవకాశం ఇస్తున్నాను. వనం సురేష్ గారు బేస్ ప్రైస్, మనం నిర్ణయించిన బేస్ ప్రైస్ 22,86,000 తీసుకోవడానికి ముందుకొచ్చారు. రెండోసారి చివరిగా చెప్తున్నాను, వనం సురేష్ గారికి కింద ఓకే. సో ఎవరు కూడా ముందుకు రావలేదు కాబట్టి వనం సురేష్ గారికి 22,86,000 ఇస్తున్నాను.
మనకు 2024-25 సంవత్సరంలో మీ 9 నెలలకు సంబంధించిన పై బజార్ వేలంపాట ఈరోజు మన మున్సిపల్ కార్యాలయ ఆవరణలో నిర్వహించుకున్నాము. ఈ వేలంపాటలో మన బేస్ ప్రైజ్ ఏదైతే ప్రభుత్వ ధరగా నిర్ణయించిన 22,80,000 రూపాయలు ఏదైతే ఉందో ఆ ధరకు ముందు ఎవరు రాకపోవడం వల్ల వేలంపాటను కొనసాగించగా వనం సురేష్ గారు ఆ ధరకు తీసుకోవడానికి ముందుకొచ్చారు. అలాగే ఇతరులు ఎవరు కూడా ముందుకు రాకపోవడం వల్ల తన పేరు మీద పాట అనేది పూర్తి చేయడం జరిగింది. 22,86,000 ఈ 9 నెలల కాలానికి పై బజార్ వేలం అనేది మన మున్సిపల్ చరిత్రలో కూడా ఇంత మొత్తం పెద్ద మొత్తం రావడం అనేది ఇదే మొదటిసారి. అలాగే మేము ప్రతి కండిషను ఎంత వసూలు చేయాలనేది కూడా డీటెయిల్గా కూడా తనకు ఇచ్చే ఇప్పుడు ప్రొసీడింగ్ ఆర్డర్లు అన్నీ కూడా పొందుపరిచి ఇస్తాము. వాళ్ళు కూడా రాబోయే 7 రోజులలో అగ్రిమెంట్ చేసుకొని 1/3లో మిగిలిన 2,20,000 రూపాయలు కట్టేసి వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటారు. అలా అది మూలంగా ఇంకో 2/3 అమౌంట్ ఏదైతుందో 3 కిస్తులలో చెల్లించాలని చెప్పేసి కూడా డీటెయిల్స్గా మేము కండిషన్స్ పెట్టి అగ్రిమెంట్ చేసుకుంటాము. దానికి సంబంధించి కూడా వాళ్ళ దగ్గర నుంచి బ్లాంక్ చెక్స్ వైలేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకొని ఖచ్చితంగా చట్ట ప్రకారంగా మనము రూల్స్ అని పొందుపరిచి అగ్రిమెంట్ చేసేసుకొని పై బజార్కి సంబంధించి వేలంపాటను పూర్తి చేసుకుంటాం. ఈ వేలంపాటకు సహకరించిన మీడియా మిత్రులకు అలాగే అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాం. आज जो म्यूनसिपाल का ताई बाजारी 22,86,000 में जो मनम शेखर जो लिए आस्था का मनम सुरेश जो लिए आस्था का हमारे जो कमिश्नर साहब चेयरमैन मैडम मिलके जो इससे पहले भी बैठक हुई थी, वो बैठक में नहीं आए थे, कोई भी आगे नहीं आए थे। अब सुरेश जो सामने होके जो ताई बाजारी लिए अच्छा ताई बाजारी कर लेना और पेमेंट का भी रूल्स रखे, वो रूल्स के हिसाब से देना और कुछ भी नीचे ऊपर या तो कल के दिन कमिश्नर साहब जो लिख के दिए वो उसके ऊपर बराबर चलना।